నేను మా పిల్లల్ని ఈ పాఠశాలలో 2015-16 నుండి 10th క్లాస్ వరకు 8th నుండి 10th క్లాస్ వరకు చదివించినాను. అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ నేను 2016లో యాన్యువల్ డే రోజు మాట్లాడాలనుకున్న అవకాశం రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. నా పిల్లల్ని మంచి చదివించాలని నేను కార్పొరేట్ స్కూల్ అయినటువంటి హైదరాబాద్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ఐఏఎస్ అకాడమీలో జాయిన్ చేశాను. ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 2 లక్షలు ఫీజు మాట్లాడి జాయిన్ చేసి వచ్చిన 4 నెలలకు మా పిల్లలు కాల్ చేసి నాకు రిటర్న్, నాన్న ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, చక్కని ఫుడ్ లేదు, సరైన చదువు లేదు, మీరు ఎక్కడ నేర్పించినా చదువుతాము కానీ ఇక్కడ మాత్రం చదువుకోము, దయచేసి మనం అర్థం చేసుకోమని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది మా పిల్లలు. అప్పుడు హడావుడిగా పోయి వాళ్ళని తీసుకొచ్చి ఇంటికాడ ఉంచిన ఒక వారం రోజులు నేను ఎంతో బిల్డప్ తోటి నేను చదువుకోలేని చదువును నా పిల్లలు చదివిస్తానని హైదరాబాద్ తీసుకపోతే అక్కడ సరైన చదువు దొరకలేదు. మనం ఏం చేయాలి, మరి మా గ్రామస్తుల ముందు నా విలువేం కావాలని అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి విద్యారంగంలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ను అడగడం జరిగింది. నాకు ఈ కొరుట్ల పరిసర ప్రాంతంలో ఉన్న ఒక మంచి స్కూల్ నాకు సెలెక్ట్ చేసి చెప్పమని మా ఫ్రెండ్ని బతకడం జరిగింది. అప్పుడు ఆకుల రాజేష్ సార్ అని కొత్త పాఠశాల ప్రారంభించారు. వారు బెస్ట్ సక్సెస్ఫుల్గా వాళ్ళు నడిపిస్తున్నారు. మీరు ద బెస్ట్ స్కూల్ మాస్టర్ స్కూల్ కాబట్టి అందరూ జాయిన్ చేయమని వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను వచ్చి కలవడం జరిగింది రంజిత్ సార్ని. అప్పటికే 4 నెలలు 5 నెలలు గడిచింది కాబట్టి అడ్మిషన్ ఉందో లేదో అని భయంతో వచ్చినాను. మా అదృష్టం 8th క్లాస్లో ఆ 2 పిల్లలకి అడ్మిషన్ అవకాశం ఉంది, మిగతా ఏ క్లాస్ కూడా లేరు. మరి మా పిల్లలు అదృష్టంగా భావించి మళ్ళీ అడ్మిషన్ తీసుకున్నాను. అదేవిధంగా మా పిల్లలు పెద్దయిన మంచి చదువుతాడు, చిన్నకు సరిగా అన్ని సబ్జెక్టుల పైన పట్టలేదు. అప్పుడు మన రంజిత్ సార్ ఫోన్ చేసి నన్ను పిలిపించుకొని అడగడం జరిగింది, మీ పెద్ద అబ్బాయి రామయ్య వ్యక్తి చాలా మంచిగా చదువుతున్నాడు, మీ చిన్న అబ్బాయి సరిగా చదవట్లేదు అని చెప్పడం జరిగింది. సార్ని రిక్వెస్ట్ చేసిన, సార్ ఎలా చేసి మా పిల్లలిద్దరిని సమానంగా ఇవ్వాలి, నేను నా బాధ్యత పేరెంట్గా, కాబట్టి మీరేమన్నా కోఆపరేట్ చేయండి సార్ అని చెప్పిన. అప్పుడు ఒకటే మాట అన్నారు, వాటిని నన్ను మామయ్య పిలుస్తారు, వాళ్ళ మేనమామకు నేను బ్రదర్ లాగా, కాబట్టి నన్ను మామయ్య పిలుస్తాడు. ఒకే మామయ్య నాకు అప్పయితే నేను తీసుకుంటా అని చెప్పిండు. 2 సంవత్సరాల్లో బాగా వీకున్న నా చిన్న కొడుకును ఎక్సలెంట్గా అంటే అన్ని సబ్జెక్టుల పైన పట్టు ఉండేటట్టుగా వారికి మంచి మోటివేషన్ ఇచ్చి వాటితో సమానంగా మార్కులు వచ్చే విధంగా 10th లో 90 ఒకరికి వస్తే 95 ఒకరికి వచ్చినాయి. అంటే అంతా ఇద్దరిని ఒకే విధంగా తీర్చిదిద్దినటువంటి రంజిత్ సార్కు ఈ వేదిక తరఫున నేను ఒక పేరెంట్గా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా కఠినమైనది. ఎలాగంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు బిడ్డకు జ్వరం వచ్చి ఉంటే వాళ్ళ పేరెంట్కి ఎవరికో అప్పచెప్పి పాఠశాలలో ఉన్న విద్యార్థులకు చదివేపడానికి సిద్ధమై వస్తారు. అలాంటి ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్నటువంటి వారందరినీ మనము చాలా రెస్పెక్ట్ చేయాలి, చాలా గౌరవించాలి. మన స్టూడెంట్ మన పిల్లాడు ఏమన్నా వచ్చి ఏమైనా ఉపాధ్యాయుల పైన ఏమైనా ఆరోపణ చేస్తే తక్షణమే హీరోలాగా వచ్చి మనం ఏమి కామెంట్స్ కానీ కాంప్లైంట్గా చేయకుండా వాళ్ళు ఎందుకోసం చెప్పారో ఏ కారణం అలా అనాల్సి వచ్చిందో దాన్ని అర్థం చేసుకొని వారి ఉపాధ్యాయులకు ఉండేది ఏంటంటే వారు విద్యార్థి సక్సెస్ కావాలి, విద్యార్థికి మంచి మార్కులు కావాలనే తప్పన తప్ప వాళ్ళకి ఎలాంటి స్వార్థం ఉండదు. అలాంటి ఉపాధ్యాయులకు నేనైతే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఈ రోజుగా జరిగిన ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు, అది నాకు చాలా నచ్చింది. ఒక్కొక్క పార్ట్ డ్యాన్స్ చూస్తూ ఉంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ అట్లా జరిగినంత ఆ ఉత్సాహం కలుగుతుంది. అట్లాంటి మంచి డ్రెస్, కాస్ట్యూమ్స్, డ్యాన్స్ ప్రాక్టీస్ ఇదంతా చేయించినటువంటి ఈ మాస్టర్ స్కూల్ యాజమాన్యానికి మరి ప్రాక్టీస్ చేసినటువంటి సపోర్ట్ ఇచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి పేరున పేరెంట్స్ తరఫున
కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ.